ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వర్ష ఏం చదువుకుంది? మేడం, వర్ష గారు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వాళ్ళ నాన్నగారి పేరు మహిదర్. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు? కరోనా టైంలో చనిపోయారని ఒకసారి నాతో చెప్పారు మేడం. సరే, నేను ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అడిగినట్టు ఎవరికి చెప్పకండి. అలాగే మేడం. ప్రియా, చెప్పు ప్రియా. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందని గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అత్తయ్య. పెళ్ళెక్కడ ప్రియా? చీర్యాల నరసింహస్వామి టెంపుల్ అంట. భయపడకు. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే మీ నాన్న కోసం పెళ్లిపెట్లు ఎక్కుతున్నావు. ఆ తర్వాత అలాగే అత్తయ్య, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఉంటానత్తయ్య. ఓకే ప్రియా. నా ఫోన్ ఎక్కడ మర్చిపోయాను? పాపం, కేఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎన్నిసార్లు కాల్ చేశాడో ఏమో. సారీ డార్లింగ్, వచ్చేస్తున్నా. వీడికి ఇంకా కావేరి మీద కోపం రాలేదా? డౌట్ రాలేదా? ఈ పప్పుచారుకి కావేరిలో బాగా కనెక్ట్ అయినట్టుంది. వీడింకా వెళ్ళిపోడేంటి? ఓకే, నేను స్టేషన్కి వస్తున్నా. అమ్మయ్యా, వావ్, వాట్ ఎ టైమింగ్. ఎస్, ఈ ఇద్దరిని కలవకుండా చేశాను. సెల్ ఫోన్ ప్లాన్ ఎలాగో సక్సెస్ అయింది. కార్తీక, నువ్వు కత్తి. ఇక్కడే ఉంటానన్నాడు. లేట్ అయ్యానని వెళ్ళిపోయి ఉంటాడేమో. సమయానికి ఫోన్ కూడా లేదు. ఛ! కావేరి, ఇంతకు ముందు కళ్యాణ్కు అనుమానమనే స్ట్రోక్ ఇచ్చాను. ఇప్పుడు నీకిస్తాను. ఎవరేం చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా కోపంతో ఊగిపోయే సైకలాజికల్ ప్రాబ్లం నీకుంది కదా. నా ప్లాన్ కి ఫాస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మీరు ఎస్ఐ గారు లవర్ కదా? మీకెలా తెలుసు? 2-3 సార్లు మిమ్మల్ని ఎస్ఐ గారిని కేఫ్లో చూశాను కదా మేడం.
సార్ని అయితే చాలా సార్లు చాలా మంది అమ్మాయిలతో చూశాను మేడం. హలో, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అవును మేడం, సార్కి చాలా మంది లవర్స్ ఉన్నారు మేడం. అలా వచ్చిన లవర్స్ లో మీరొకరు. అందుకే గుర్తుపట్టి మాట్లాడుతున్నాడు మేడం. ఆ, ఎందుకు కొట్టారు మేడం? నేను చేసుకోబోయే కళ్యాణ్కి లవర్స్ ఉన్నారని అబద్ధం చెప్తావా? మేడం సారీ, చూసి చెప్పాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనవసరంగా చెప్పానా అని. మీ ఇష్టం, మీకు ఏమైతే నాకెందుకు? మీ కర్మ. మేడం మీరు చెప్పినట్టే చెప్పాను మేడం. వెరీ గుడ్. నీ పర్ఫార్మెన్స్ కి నేనిచ్చే టిప్ డబుల్ టిప్. థ్యాంక్స్ మేడం. అమ్మయ్యా, వీళ్ళ మనసులో అనుమానమనే సీడ్స్ వేశాను. అవి అలా అలా మొలకెత్తి ఇద్దరు విడిపోతారు. నా టార్గెట్ ఫినిష్ అయింది. కార్తిక, నువ్వు కత్తి. తక్షక, ఈ నృత్యంతో నా కోరల్లో విష అంబుది కెరటాల్లాగా ఎగసి పడుతుంది. ఎందుకు ఆపేశావు? నీ విష కెరటాలు శత్రువుని తాకకుండా రానమ్మ ఆత్మబాంధవు అడ్డుకట్ట కడుతున్నాడు తామసి. తక్షక, ఆ స్వామీజీ మన పగకు అడ్డుపడితే ముందు ఆ స్వామీజీకే ప్రాణ విముక్తి చెయ్యాలి. దానికంటే ముందు నీ చూపుల నుండి రానమ్మ బిడ్డను కాపాడడానికి అడ్డుపడే దివ్య ఔషధాన్ని తయారు చేస్తున్నాడా స్వామీజీ. అచ్చికి బుచ్చికి ఆ దివ్య ఔషధిని మలినం చేసి దాని శక్తిని హరింపజెయ్యాలి. తక్షణమే వెళ్ళు తక్షక. జయహో అష్టనాగాయ నమః. నా దివ్య నాగమణిని కొల్లగొట్టడానికి ఆ రాణమ్మకి మార్గం చెప్పి నాకు తీరని ద్రోహం చేశావు. అయినా సరే నీ మీద ఆగ్రహించలేదు. ఎందుకో తెలుసా? జ్ఞాన పుంగవుడివని, పరమ శివ భక్తుడివని నా ధర్మాన్ని నేను పాటించాను. నా ఉనికికే ఉప్పు పాతర వేసిన వాళ్లను కాపాడుతున్న నీపైన అనుగ్రహ వీక్షణం చచ్చిపోయింది. ఇక నా ఆగ్రహ విషజ్వాలల్లో నిన్ను మసి చేయడం తప్ప నాకు వేరే దారి లేదు.